ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 25 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 26-29 వచనాలు. భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. వ్యాఖ్యానాంశం సార్వత్రిక యుద్ధం. వ్యాఖ్యానం: మానవుడు చేయగలిగిన కార్యాలు ఎన్నో ఉన్నాయి కనుక తాను గర్వించి లోకంలో యుద్ధాలు లేకుండా చేయగలను అని బడాయి కొట్టుకుంటుండగా ప్రవక్త ఈ గంభీరమైన అధ్యాయంలో సార్వత్రిక యుద్ధాన్ని సూచిస్తూ ఉన్నాడు. మహా గొప్ప మొదటి ప్రపంచ యుద్ధంలో ఎన్నో జనాంగాలు నిష్పక్షంగా ఉండి ఆ పోరులో చేరకుండా తప్పించుకున్నారు. రెండవ ప్రపంచ మహాయుద్ధంలో కూడా కొన్ని జనాంగాల వారు ఈ పక్షం ఆ పక్షం వహించక యుద్ధ బాధను తప్పించుకున్నారు. కానీ రాబో సార్వత్రిక యుద్ధంలో భూమి యొక్క సమస్త ప్రజలు చేరి తీరవలను అని ప్రవచింపబడి ఉంది. క్రోధపు మద్యపాత్రను ప్రవక్త తీసుకొని యెహోవా ఆజ్ఞానుసారంగా తాను వెళ్ళి దగ్గరనున్న అనేక జనాంగాల వారికి అందించవలసి వచ్చింది. 15 నుండి 25 వచనాలు చదవండి. అయితే 26, 30, 31 వచనాలలో అందరూ ఇమిడి ఉన్నారు. లోక జనులందరూ ఆ గొప్ప యుద్ధంలో కలిసి తీరవలసి వస్తుంది. ఇది వాస్తవం. యుద్ధాలు ఎందుకు వస్తాయి? మానవునిలోని భోగేచ్ఛల నుండియే అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నేర్పుతోంది కదా. మానవుడు తన పాపమును తానే తీసివేసుకొనలేడు కనుక లోకంలో యుద్ధాలు లేకుండా చేసుకోలేడు. క్రీస్తు వచ్చి పాపులను దండించిన తరువాత యుద్ధం లేని క్రొత్త సంగతి ఆచరణలోకి తేబడుతుంది. అసలు ఆ సుదినాలలో మీకా ప్రవక్త మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నట్లు జనులు యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేతురు. ఆ సుకాలము త్వరలో ఉదయించునుగాక. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.